ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 26వ అధ్యాయము 15వ వచనము. నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశము సిలువతో ముడిపడిన 3. సిలువ సంఖ్య 5. సిలువలో యేసయ్య 5 గాయములు పొందినందున సిలువ సంఖ్య 5 అని మనం చెప్పుకున్నప్పటికీ సిలువతో 3 అను సంఖ్య ముడిపడి ఉందని ఈ సందేశం ద్వారా మనం నేర్చుకోబోతూ ఉన్నాము. యేసయ్య సిలువ వేయబడక పూర్వం గెత్సేమనే వనం దగ్గర నుండి ఆయన మరణించేంత వరకు 3 అనే సంఖ్య చాలాసార్లు మనకు కనిపిస్తోంది. 30ని తెలుగులో 3 పదులు అని అంటాం మనం. ఇది యేసయ్య అమ్మబడిన ఖరీదు. అతి తక్కువ ఖరీదుకు ఇస్కరియోతు యోధా యేసయ్యను అమ్మాడు. 30 వెండి నాణెములు. ఎందుకింత తక్కువ ధర అన్న ప్రశ్నకు జవాబు కూడా ఉంది. దీనికి సమాధానం లేకపోలేదు. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనము. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. ఇక్కడ జకర్యా ప్రవక్త ప్రవచనం నెరవేరిపోయినట్లు మనకు కనిపిస్తుంది. ఇస్కరియోతు యోధా ఒక దొంగ ఎంత ఖరీదైన వస్తువు మార్కెట్లోకి తెచ్చినా అది దొంగ సొమ్ము కనుక కొనేవారు తక్కువకే కొంటారు. ఇస్కరియోతు యోధా యేసయ్యను అమ్మినటువంటి వెల ఒక బానిస విలువ. నిర్గమాకాండము 21వ అధ్యాయము 32వ వచనంలో కనిపిస్తుంది. వ్యాపారంలో క్రయ విక్రయాలు ఊపిరితిత్తులు లాంటివి. ఒకటి అమ్మితే గాని మరొకటి కొనలేరు. యేసయ్యను అమ్మి యోధా సమాధి కొనుక్కున్నాడు. యోధా వ్యాపారం చాలా విచిత్రమైంది. యేసయ్యను అమ్మిన ధనంతో తన భార్య పిల్లలతో 4 కాలాలు సుఖ సంతోషాలతో బ్రతకాలని అనుకున్నాడు. కానీ ప్రాణానికే హాని తెచ్చుకున్నాడు.